హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఐటీ ఎంప్లాయీస్ కి సంబంధించిన వీడియో. సో తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. కరోనా మహమ్మారితో కుదేలైన ఐటీ రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయినప్పటికీ ఈ రెసిషన్ వల్ల కాస్ట్ కటింగ్ అని చెప్పి ఉద్యోగాలను తీసేయడం, సాలరీ హైక్స్ ఇవ్వకపోవడం అనేవి ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు వారందరికీ భారీ ఊరట కల్పించే ఒక మంచి వార్త అందింది. అదేంటంటే సాలరీ హైక్స్ ప్రస్తుత క్వార్టర్లో చేపట్టేందుకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ సిద్ధమైనట్లుగా ఓ నివేదిక తెలిపింది. అందుకు గల కారణాలు కూడా వివరించింది. అయితే అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో చాలా కంపెనీలు సాలరీ హైక్స్ ను ఆలస్యం చేశాయి. సాలరీ హైక్స్ ఆలస్యం చేసినా కానీ ఉద్యోగులు కంపెనీని వీడరు అనే భావనకు చాలా ఐటీ కంపెనీలు వచ్చినట్లుగా టెక్ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లేదా రెండో క్వార్టర్లో ఇవ్వాల్సిన సాలరీ హైక్స్ మూడో క్వార్టర్ అంటే అక్టోబర్-డిసెంబర్ వరకు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఐటీ సేవల కోసం కేటాయింపులు తగ్గించుకుంటున్న క్రమంలో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని, ఈ కారణం చూపుతూ కాస్ట్ కంట్రోల్ చర్యలు తీసుకుంటున్నట్లుగా బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. వాళ్ళ ప్రాఫిట్స్ ను నిలబెట్టుకునే ప్రయత్నంలో సాలరీ హైక్స్ ను వాయిదా చేస్తున్నట్లుగా చెప్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సాలరీ హైక్స్ కోసం వేచి చూస్తున్న ఐటీ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లీ ప్రారంభమైన క్రమంలో ప్రస్తుతం క్వార్టర్లోనే సాలరీ హైక్స్ చేపట్టేందుకు ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు ఆలోచిస్తున్నట్లుగా పలు నివేదికలు చెప్తున్నాయి. ఆయా సంస్థలు సాలరీ హైక్స్ ఆలస్యం చేసి ఇప్పుడు చేపట్టడం ద్వారా 2024-25 రెండో అర్ధభాగంలో కంపెనీల మార్జిన్లపై ప్రభావం ఉంటుందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. జూలై-సెప్టెంబర్ సమయంలో టెక్ కంపెనీస్ మార్జిన్స్ యావరేజ్ 25 బేసిస్ పాయింట్స్ పెరగొచ్చని అంచనా వేసింది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఎల్టీఐ మైంట్రీ, టెక్ మహీంద్రా మార్జిన్లు 20 to 110 బేసిస్ పాయింట్స్ మేర పెరగవచ్చని తెలిసింది. ఇక టీసీఎస్, కోఫోజ్ మార్జిన్లు 30 to 110 బేసిస్ పాయింట్స్ తగ్గిపోవచ్చని తెలిపింది. ఈ క్రమంలో మిడ్ లెవెల్ ఐటీ కంపెనీస్ సాలరీ హైక్స్ పోస్ట్ పోన్ చేసినప్పటికీ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన సాలరీకి సంబంధించి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది. పలు సంస్థల మార్జిన్లు భారీగా తగ్గిపోయేందుకు తక్కువ సామర్థ్యం వినియోగం, జూనియర్ స్థాయిల ఉద్యోగుల వేతనాల పెంపు కారణంగా కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ చెప్పింది. ఐటీ రంగంలో ప్రతికూలతలు తొలగిపోతున్నాయని పలు నివేదికలు చెప్తున్నాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో సాలరీ హైక్స్ పై ఐటీ ఉద్యోగులు ఆప్టమిస్టిక్ అవుట్లుక్ తో ఉండొచ్చని చెప్తున్నారు. అయితే ఈ అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో కూడా సాలరీలు ఆశించిన మేర పెంచకపోతే పలు సంస్థలు ఎక్స్పర్ట్స్ ని కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు ఫ్రెషర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారని టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, టెక్ మహీంద్రా వంటి సంస్థలు 88,000 మంది వరకు ఫ్రెషర్స్ ను నియమించుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రభావం ప్రస్తుత ఉద్యోగులపై పడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. I hope you like this video. Thanks for watching. Please do like, share and subscribe the channel.